శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాలజీ ఛానల్. కుజగ్రహ రాశి మార్పు 13 సెప్టెంబర్ 2025 నుండి 27 అక్టోబర్ 2025 వరకు, అంటే దాదాపుగా 45 రోజుల పాటుగా ఈ యొక్క శుక్రగ్రహం తులారాశిలో స్థితి పొందబోవటం వల్ల ఏ రాశికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి. ముఖ్యంగా ఫలితాలు చూడబోయే ముందు అసలు కుజగ్రహ కారకత్వం ఏంటయ్యానంటే, కుజుడు శక్తికి కారకుడు, దూకుడికి కారకుడు, పరాక్రమానికి కారకుడు, యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్న తోబుట్టులకి కారకుడు, అంటే సోదరులకి కారకత్వం వహిస్తూ ఉంటారు. అది దక్షిణ దిక్కు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. రంగులలో ఎరుపు రంగు, సో అదేవిధంగా యంత్రాలు, ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క కుజగ్రహము. ఇలాంటి శక్తి, దూకుడు, పరాక్రమానికి సంబంధించిన అగ్నితత్వ గ్రహమైనటువంటి యొక్క కుజుడు ఎక్కడ స్థితి పొందబోతున్నాయి అంటే తులారాశిలో. తులారాశి అనేది వాయుతత్వ రాశి. ఒక అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుంది? సో కాబట్టి అందుకనే ఈ 45 రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఫలితాలు చూద్దామండి. వృషభ రాశి వారికి ఈ యొక్క కుజగ్రహ స్థితిలో మార్పు రావడం వల్ల, అంటే 13 సెప్టెంబర్ 2025 నుండి 27 అక్టోబర్ 2025 మధ్యన, అంటే 45 రోజుల పాటుగా సో వాయుతత్వ రాసినటువంటి తులారాశిలో అగ్నిత్వ గ్రహమైనటువంటి కుజుడు ఉండటం వల్ల ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి. వృషభానికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, అంటే మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి. వృషభ రాశి వారికి మరియు వృషభ లగ్నం వారికి 7 మరియు 12వ స్థానాధిపతి కుజుడు. ఈ యొక్క కుజగ్రహము 6వ స్థానంలో స్థితి పొందబోతున్నారు. ఆయనకు అన్ని గ్రహాల్లాగానే సప్తమ దృష్టి ఉంటుందండి. విశేష దృష్టి ఏంటంటే, కుజుడు తన ఉన్న స్థానం నుంచి చతుర్థ దృష్టి, సప్తమ దృష్టి మరియు అష్టమ దృష్టి చేత స్థానాలను వీక్షిస్తూ ఉంటాడు. కుజుడు తులారాశిలో ఉండి 9వ స్థానం మీద, 12వ స్థానం మీద, 1వ స్థానం మీద దృష్టి పెడతారు. అంటే 6, 9, 12, 1 స్థానాల ఫలితాలు యాక్టివేట్ అవుతాయండి. 6వ స్థానం అంటే ఏంటి? శత్రు, రుణ, రోగ బాధ, ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం బలంగా ఉంటుంది. అదేవిధంగా 6వ స్థానం అంటే సహజ రోగస్థానం కదా. ఎవరికి బాగుంటుంది అయ్యారంటే, డాక్టర్స్కి బాగుంటుంది, లీగల్గా ఫైట్ చేసేవారికి, న్యాయవాదులకి, న్యాయ వ్యవస్థలో ఉన్న వారికి, పోలీసులకి, సో విద్యుత్ రంగము, ఇలాంటి రంగాల్లో మిలిటరీ, నేవీ, ఇట్లా ఫైటింగ్ చేసే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ రంగాల్లో ఉన్న వారికి బాగుంటుంది. మరి 6 అంటే శత్రు, రుణ, రోగం అనుకున్నాము. శత్రువులు కాంపిటీటర్స్. సో కాంపిటీషన్ ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే సరే, ఉద్యోగాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, శత్రువుల మీద మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు అని చెప్పవచ్చండి. ఈ సమయంలో ఈ 45 రోజుల పాటుగా మీరు ధైర్యంగా ఉంటారండి, శత్రువులను జయిస్తారు అని చెప్పాలి. కాకపోతే ఇంట్లో కానీ, పని ప్రాంతంలో కానీ, మీ వ్యాపార ప్రాంతంలో కానీ కొంత ఆవేశపూరితంగా ఉండే అవకాశం ఉంటుంది. కుజుడు కోపానికి, సడన్ కోపం వస్తుంది, అగ్రెసివ్నెస్ కాబట్టి. సో అదొక్కటి తగ్గించుకోగలిగితే మాత్రం సో మీ ఎనర్జీ బాగా పెట్టడం వల్ల ఎఫిషియెంట్గా రిజల్ట్ బాగా వస్తుంది. ముఖ్యంగా ఈ 45 రోజుల పాటుగా శారీరక శ్రమ అధికంగా ఉంటుందండి, కానీ ఫలితం కూడా గ్యారంటీగా తప్పనిసరిగా వస్తాయి. మరి ఈ కుజుడు 6లో ఉండి 9 చూస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే, మీరు పెద్దవారితో కావచ్చు, ఎల్డర్ పీపుల్, పేరెంట్స్ ఇలాంటి వారితోటి కొంత తగాదాలు పడే అవకాశం ఉంటుంది. ఈవెన్ వ్యాపార భాగస్వామి కానీ, జీవిత భాగస్వామి, భర్తతో, భర్త భార్యతోటి సో కొంచెం కోపతాపాలు ఇలాంటివి ఉంటాయి. ఏంటంటే లీగల్ బాండేజ్, భార్య లేదా భర్త. ఏంటంటే వ్యాపారం. 6 అంటే నెగేటివ్, దానికి వెనక స్థానం కాబట్టి ఇట్లా ఉంది. ఒకవేళ అలా కాకుండా మీ యొక్క 7వ స్థానము ఇట్లాంటివన్నీ, కుటుంబ స్థానం బాగుందనుకోండి. సో అలా కాకుంటే కొంత మీ లైఫ్ పార్ట్నర్కి, జీవిత భాగస్వామికి ఏదైనా కాస్త అనారోగ్యం కలిగే అవకాశాలు కూడా కాస్త కనపడుతూ ఉన్నాయి. 7వ అధిపతి 6లో ఉండి 12 చూస్తూ ఉన్నారు కాబట్టి కొంత ఆరోగ్య సమస్యలు మరియు కొంచెం అప్పుల నుండి కూడా బయటపడే పరిస్థితి ఉందండి. కుజుడి యొక్క దృష్టి మీ రాశి మీద ఉంది కాబట్టి ఎనర్జెటిక్గా ఉంటారు, కానీ ఆవేశం కొంచెం ఉంటుంది కాబట్టి అదొకటి తగ్గించుకోగలిగితే అంటే మీకు చాలా బెస్ట్ ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా గురుడు మీ యొక్క కుజుడి మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి కొంతవరకు ఏదైనా అలాంటి పరిస్థితులు వచ్చినా కూడాను పెద్దవారి యొక్క దృష్టి చేత, గురుడు పెద్దవారికి సమానం, ఎల్డర్ పీపుల్ కాబట్టి సో దానివల్ల సహజంగా బయటపడతారు అని చెప్పవచ్చు. సో ఏది ఏమైనా ఒకటేనండి. ఎప్పుడు కూడా జనాలు ఏది గుర్తుపెట్టుకుంటారు అంటే, సో మనం చేతితో చేసే సహాయం కావచ్చు, నోటి మాటతో చేసే గాయం, ఈ 2 విషయాలు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక మాట సడన్గా అనేసామనుకోండి, నాడితే గతంలో చేసిన మంచి పని అంతా పోతుంది. మనకు వారికి మధ్యలో కమ్యూనికేషన్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొంత ఓపికగా ఉండండి. ఇలాంటి ఓపిక, సహనం రావాలంటే, పేషెన్స్ రావాలి అంటే ఏంటి అని అంటే, ముఖ్యంగా
సో కుజుడు కండరాల గుజ్జు కారకుడు, కాళ్ళకి అంటే కాళ్ళకు శని అయితే కండరాల గుజ్జు కారకుడు, రక్తానికి ఇలాంటి వాటి కారకుడు కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ రోజు శరీరాన్ని అంటే కొంచెం బెండ్ చేసే విధంగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవటం, తేలికపాటి వ్యాయామం, జిమ్, వాకింగ్, ముఖ్యంగా ఈ మానసిక స్థితి మీద కుజుడు ప్రభావం కూడా చూపిస్తాడు. చంద్రుడు రాహువే కాదని కుజుడు కూడా ఎమోషన్ కారకుడు కాబట్టి ధ్యానము, మెడిటేషను లాంటివి చేస్తూ ఉంటే సో అవైతే కోపం వచ్చినప్పుడు బ్లడ్ పంపింగ్ అవుతుంది. కుజుడు అంటే రక్తం కదా, సో బ్లడ్ పంపింగ్ వల్ల స్పైక్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఏది పడితే అనేస్తారు, ఇంటేక్ అనేది యాక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అలాంటివి తగ్గించుకోవాలంటే కొంత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే సో అలాంటి పరిస్థితుల్లో కొంత మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఏది ఏమైనా సో 7, 12 వస్తుంది, 6లో ఉన్నారు కాబట్టి కుజుడికి సంబంధించిన ధాన్యము ఏంటంటే ధాన్యం ఎర్ర కందులు. మంగళవారం రోజున ఒక రెడ్ కలర్ అన్యూజ్డ్ వాడినటువంటి ఒక కలర్ క్లాత్లో కట్టి దాన మంత్రంతో దక్షిణతో కూడుకుని ఒక బ్రాహ్మణుడు దానం చేయండి. సో అదేవిధంగా నిజంగా బాగా కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా ఉండి ఆపదలో ఉంటే అలాంటి వారికి బ్లడ్ డొనేషన్ కూడా మంచి ఫలితం ఇస్తుంది. ఎవరైనా మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులు, చిన్నవాళ్ళు ఆపదలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే వారికి లిఫ్ట్ ఇవ్వండి. సో అలాంటి దానివల్ల కూడా కుజబలం పెరుగుతుంది. సో బాగుంటుంది, వారికి బాగుంటుంది, మీకు కూడా బాగుంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు కనుక ఇంకా వృషభ రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే వృషభ రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు, అసలు ఈ రాశిలో వీరి జననం ఎందుకు జరిగిందని ఒక వీడియో కూడా రిలీజ్ చేశాం. సో ఆ వీడియో యొక్క లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అది గమనించగలిగితే మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.